వెజిటబుల్ పులావ్ ప్రెషర్ కుక్కర్లో నా స్టైల్లో ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ప్రెషర్ కుక్కర్లో 1 స్పూన్ ఆఫ్ గీ, 1 స్పూన్ ఆఫ్ ఆయిల్, బిర్యానీ ఆకు, లవంగ, మరాఠే మొగ్గ, చెక్క, సాజీరా, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్ ముక్కలు, ఆలు ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, ఫ్రోజన్ బఠానీ వేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర వేసుకొని పచ్చిదనం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్స్ ఆఫ్ రైస్ని సోక్ చేసి పెట్టుకున్నానండి 15 మినిట్స్. ఇప్పుడు 2 కప్స్ ఆఫ్ రైస్ని కూడా యాడ్ చేసుకుని కొద్దిగా ఉప్పు, పలావ్ మసాలా వేసుకొని బియ్యం విరగకుండా లైట్గా కలుపుకోవాలి. ఇలా కనుక చేస్తే రైస్కి మసాలాలన్నీ పట్టి టేస్ట్ అద్భుతంగా వస్తుంది. ఇక్కడ నేను 2 కప్స్ ఆఫ్ నార్మల్ రైస్కి 4 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకున్నాను. ఇది వెజ్ కర్రీస్ కానీ నాన్ వెజ్ కర్రీస్ కానీ అద్భుతం అని చెప్పుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్లో చూపించేశాను కదండి. ఇంకెందుకండి ఆలస్యం, తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేస్తారు కదా. నా వీడియోస్ కనుక నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.